హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ దొండకాయ ఫ్రై చేయబోతున్నాను. దానికి కావాల్సిన సామాన్లు చెప్పబోతున్నాను. టమాటాలు, 2 ఉల్లిపాయలు, 6 రెబ్బల వెల్లుల్లిపాయ, చిన్న అల్లం ముక్క, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1.5 స్పూను కారం, దొండకాయలు. వీటిని ఇప్పుడు ఇవి అన్నిటిని మిక్సీ చేసుకుందాం. దొండకాయలు కట్ చేసి పెట్టుకుందాం. 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు సామాన్లు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు. ఇందులో కొద్దిగా ఆనియన్ పేస్ట్ కూడా వేసుకున్నాం. పచ్చివాసన పోయేలా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ పచ్చివాసన పోయి ఇందులో టమాటా పేస్ట్ వేసుకున్నాం. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని 5 మినిట్స్ మూత పెట్టి ఉంచాలి. ఇందులో 1 స్పూన్ పసుపు, 2 స్పూన్స్ కారం వేసుకొని ఈ మసాలా ముద్ద అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకుని దొండకాయ ముక్కలను వేసుకుందాం. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని, చాలకపోతే మొత్తం కొంచెం వేసుకోవచ్చు. కారం కూడా అంతే. సిమ్లో పెట్టుకొని 10 మినిట్స్ మూత పెట్టి ఉంచుతాం.